ఈరోజు వీడియోలో మనం ఒక మ్యాథ్స్ ట్రిక్ అయితే మనం తెలుసుకోవచ్చు. సో ఆ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఏదైనా సరే ఒక 2 డిజిట్ నెంబర్, అది 5తో ఎండ్ అయ్యే నెంబర్, ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్కే స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈజీగా ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్కి 25 స్క్వేర్, 65 స్క్వేర్, 15 స్క్వేర్, వీటి వాల్యూస్ ఏంటో క్విక్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ 25 × 25 స్క్వేర్ని మనం 25 × 25 రాసుకోవచ్చు. సో స్క్వేర్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే మనం లాస్ట్ డిజిట్ ఏంటి 5 యొక్క స్క్వేరు 25. సో దిస్ విల్ బి లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద రిజల్ట్. సో మనకు ఆన్సర్లో ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ 25 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మరి 25కి ముందున్న నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో మనకి ఇచ్చిన నెంబర్ 25లో దాని యొక్క స్క్వేర్, ఫస్ట్ డిజిట్ యొక్క స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ 4. సో దానికి అదే డిజిట్ కలుపుతాం. సో ఫస్ట్ డిజిటే సేమ్ స్క్వేర్ చేసి అదే డిజిట్ని కలిపితే మనకి ఎంత వస్తుంది అంటే 6 వస్తుంది. 4 + 2 6. 4 అన్నది 2 స్క్వేరు ప్లస్ అదే నెంబర్ అదే డిజిట్ కలిపితే 4 + 2 = 6. సో రిజల్ట్ ఈస్ 625. సో చూడండి ఇక్కడ 625లో 25 అన్నదే సో లాస్ట్ డిజిట్ ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ని స్క్వేర్ చేయడం వల్ల 20 వచ్చింది. 5 స్క్వేర్ = 25. సో 6 ఎలా వచ్చింది అంటే 2ని స్క్వేర్ చేసి అదే నెంబర్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఇంకోటి కూడా ఫాలో అవ్వచ్చు. 2 + 2 × 3 వేసి కూడా మనం 2 3 6 కాబట్టి ఆ విధంగా కూడా మనం కౌంట్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే సో లాస్ట్ డిజిట్ ఓకే మనకు ఒకట్ల స్థానంలో డిజిట్ని స్క్వేర్ చేసి 25. సో నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ ఇక్కడ 2 ఉంది కదా ఫస్ట్ డిజిట్. సో ఫస్ట్ డిజిట్ని స్క్వేర్ చేసి అదే డిజిట్ని యాడ్ చేస్తే 6 వస్తుంది. 625. సో మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చూస్తే సో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే 65 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి. 65 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలంటే సో 5 స్క్వేర్ 25. ఓకే, సో నెక్స్ట్ వచ్చి 6 స్క్వేర్ + 6 = 42. ఓకే, 36 + 6 = 42. సో ఆన్సర్ ఈజ్ 4225. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 15 × 15. ఇక్కడ ఫస్ట్ ఇస్ 5. సో 5 × 5 5 స్క్వేర్ = 25. సో 1 స్క్వేర్ + 1 = 1 + 1 = 2. సో ద ఆన్సర్ ఇస్ 225. చూసారు కదా ఫ్రెండ్స్. సో మనం ఒక నెంబరు 5తో ఎండ్ అయిన నెంబర్కే 2 డిజిట్ నెంబర్కే స్క్వేర్ కాలిక్యులేట్ చేయడానికి మనకి ఈజీ ప్రాసెస్. సో మనం ఇదేంటంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఓకే, మనం దీన్ని కనుక మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం సో 15 స్క్వేరు, 25 స్క్వేరు, 35 స్క్వేరు, 45 స్క్వేరు, 55 స్క్వేర్, 65 స్క్వేర్, 75 ఈ విధంగా 2 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ విచ్ నెంబర్ ఎండ్స్ విత్ 5 సో మనం ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, దీనికి సంబంధించిన ట్రిక్ అయితే ఓకే, మరి ప్రూఫ్ ఏంటి? సో ఇది కరెక్ట్ ప్రాసెసే కాదా? సో వాట్ ఈస్ ద ప్రూఫ్ అంటే ఆ ప్రూఫ్ కూడా మీ ముందుకు తెచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం 25 × 25 = క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ 25 మనం రాయొచ్చు 20 + 5. సో అదేవిధంగా 25ని 20 + 5. ఇది మనకి చూసుకుంటే a + b × a + b లేదా a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఓకే, a + b × a + b లేదా a + b హోల్ స్క్వేర్. సో మనకు తెలుసు a + b హోల్ స్క్వేర్ = a² + 2ab + b². సేమ్ ఇక్కడ a 20, b is 5. సో 20 స్క్వేర్ + 2ab 2 × 20 × 5 + b² 5². ఇక్కడ 20 స్క్వేర్ 400, 2 × 20 × 5 = 200, 5² 25. సో ఇక్కడ మనం ఇది 400 + 200 + 25 మనం ఒక క్రమంలో రాసుకుంటే మనం కూడికి చేసేటప్పుడు ఏం చేస్తాం 400, 200, 5 ఒకట్ల స్థానం కరెక్ట్గా ప్రాపర్గా వచ్చే విధంగా వేసుకుని మనం 400 + 200 25 వస్తాయి. ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 400లో 200లోని ఫస్ట్ 2 ప్లేసెస్లో జీరోస్ ఉన్నాయి. ఓకే, జీరోస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ 25 ఉంది. సో మనకి ఆబ్వియస్గా ఎడిషన్ చేస్తే ఫస్ట్ 2 డిజిట్స్ 25 వస్తాయి. ఓకే, సారీ, లాస్ట్ నుంచి 2 డిజిట్స్ మనకి 25 వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, 2 ఉంది. 4 ఎలాగొచ్చింది? ఇక్కడ 2 స్క్వేర్ అయ్యింది. సో నెక్స్ట్ 2 ఎలాగొచ్చిందంటే సేమ్ నెంబర్. సో కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే 5 స్క్వేర్ 25 అది లాస్ట్ వస్తుంది. సో 2కి స్క్వేర్ చేసి అదే డిజిట్ యాడ్ చేస్తే 2 స్క్వేర్ + 2 = 625. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. సో మీరు మీ యొక్క మ్యాథ్స్లో ట్రిక్స్ ఇదేంటంటే చాలా బేసిక్ ట్రిక్.
సో ఏంటంటే మీరు చాలామంది ఏంటంటే ఈ చిన్న చిన్న వాటిలో కూడా సో లాట్ ఆఫ్ కాలిక్యులేషన్ చేస్తారు, లేకపోతే నార్మల్ మెథడ్లో మల్టిప్లికేషన్ చేసుకుంటారు. సో ఎవరైతే జస్ట్ మ్యాథమెటిక్స్లో యాప్టిట్యూడ్ ప్రిపరేషన్లో బేసిక్స్ స్టార్టింగ్లో ఉన్నారో వాళ్ళకి ఇదన్నీ చాలా హెల్ప్ అవుతుంది. సో వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మనం ఇంకా కాంప్లెక్స్ థింగ్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఈ స్మాల్ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్స్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, సో పర్టికులర్గా మ్యాథ్స్ ట్రిక్స్లో సో ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.